హాయ్ అండి, అందరూ బాగున్నారా? నా పేరు రత్నుష. నేను ఇవాళ మాట్లాడదాం అనుకుంటుంది దేని గురించి అంటే, ఇప్పుడే సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. రేపు దివాళీ ఎపిసోడ్ అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. ఇవాళ ఎవరిని సేవ్ అయితే చేయలేదు. సో ఏంటంటే ఇప్పుడే అఫీషియల్గా న్యూస్ వచ్చింది ఏంటంటే, రేపు హౌస్లోంచి దీపావళి ఎపిసోడ్లో హౌస్లోంచి వెళ్ళిపోయే వ్యక్తి ఎవరంటే భరణి గారు. భరణి గారు అంటాం కన్నా మనం బాండ్స్ భరణి గారు ఎలిమినేట్ అయిపోతున్నారు రేపు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. లాస్ట్ వీక్ శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అనుకుంటే, ఈ వీక్ భరణి గారి ఎలిమినేషన్ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అంటే ఆయన బయటికి వెళ్ళిపోయేంత నెగిటివిటీ అయితే ఆయన మీద ఏమీ లేదు. ప్లస్ ఏంటంటే ఆయన అంత అంటే ఆయన ఏజ్కి ఆయన బాగా గేమ్స్ అయ్యి బాగా ఆడారు. అంత బాగానే అంటే కూల్గా రేలంగి మామయ్యలాగా బాగానే తీసుకొచ్చారు. కానీ ఏది మిస్ఫైర్ అయింది అనేది మనం మాట్లాడుకుందాము. సో ఏంటంటే కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు భరణి గారికి ఫస్ట్ నుంచి ఆయన మంచితనమే ఆయనకి నెగిటివ్ అయిపోయిందని చెప్పేసి అనుకోవాలి. ఫస్ట్ ఆయనతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నది అవతల వాళ్ళు. అంటే తనూజ వెళ్ళి మీరు మా నాన్న అని చెప్పేసి తను రిలేషన్ పెట్టుకుంది. దివ్య బయట నుంచి వచ్చి మీరే నా కాంపిటీటర్, నేను మిమ్మల్ని టాప్ 3లో పెడతానని చెప్పేసి మీరు నాకు అన్నగారులాగా కనిపిస్తున్నారని చెప్పేసి తను ఆయనతో బాండ్ పెట్టుకుంది. రాము ఒక మంచి అన్నలాగా ట్రీట్ చేశారు. అందరూ వాళ్ళు వచ్చి ఈయనతో బాండ్స్ పెట్టుకున్నారు తప్ప ఈయన వెళ్ళి ఎవరితోనూ బాండ్స్ పెట్టుకోవాలనుకోలేదు. పైగా ఈ బాండ్స్ పెట్టుకున్న వాళ్ళతో కూడా ఈయనకి ఏమీ హెల్ప్ అవ్వలేదు, కానీ ఈయన అందరికీ హెల్ప్ చేశారు. ఈయన తనూజకి హెల్ప్ చేశారు బెట్ టాస్క్లో, రాముకి హెల్ప్ చేశారు కెప్టెన్సీ టాస్క్లో. ఇంకా చెప్పాలంటే దివ్యానే ఈయనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో దివ్యానే భరణి గారికి హెల్ప్ చేసిందని చెప్పాలి. హౌస్లో అందరితో చాలా బాగా రిలేషన్ మెయింటైన్ చేసుకొచ్చారు. కేవలం సంజన గారితో, అది కూడా గుడ్డు విషయం అయిన కాడి నుంచి ఆయనకి సంజనాకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. ఎక్కడ కూడా ఇంకా మిగతా అందరితో, భరణితో, రాముతో, ఇమాన్యువల్తో, పవన్ కళ్యాణ్తో, ఇంకా డెమోన్, అందరితో బాగానే ఏమీ చెప్పుకోదగ్గ పెద్ద గొడవలు అయితే మాత్రం ఆయనకి ఏమీ జరగలేదు. నెక్స్ట్ ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఫస్ట్ నుంచి వీకెండ్ ఎపిసోడ్లో కానీ అందరూ కానీ బాండ్స్ అని చెప్పేసి భరణి గారిని ఫస్ట్ నుంచి ఒక భూతంలాగా చూపిస్తున్నారు. బాండ్స్లో తప్పే ఉందండి. ఏ సీజన్లో బాండ్స్ పెట్టుకోలేదు, ఎవరు బాండ్స్ పెట్టుకోలేదు. ఆ 14 మంది కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలేసేసి ఒక హౌస్లో ఒక 60 days ఉంటున్నారంటే వాళ్ళలో ఎవరినో వాళ్ళ ఫాదర్ గానో, వాళ్ళ మదర్ గానో, వాళ్ళ బ్రదర్ గానో అని చెప్పేసి అనుకుంటారు. అది టెంపరీ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరిళ్ళలో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ వాళ్ళ రిలేషన్స్ అనేది వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే కేవలం ఈ హౌస్లో మట్టుకే పెట్టుకుంటారని చెప్పేసి అందరూ తెలుసు. ప్రతి సీజన్ జరుగుతూనే వస్తుంది ఇది. కానీ ఎందుకు ఈ సీజన్లోనే దీని పెద్ద భూతంలో చూపించారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంకోటి ఏంటంటే దివ్య కూడా వచ్చినప్పుడు దివ్య కానీ బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కానీ భరణి కానీ టాప్ 3 or టాప్ 5లో ఉన్న క్యాండిడేట్ అనే చెప్పారు. సో ఏంటంటే ఆయన అంత ఓటింగ్లో కిందకి వెళ్ళిపోయే అంత ఇది ఏం చేశారనేది నేను అనాలిసిస్ చేయటం ఏంటంటే, లాస్ట్ వీక్ అనేది తనకు కొంచెం మైనస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. బెడ్ టాస్క్లో శ్రీజాని అలా చేయటం అనేది, తనూజాకి సపోర్ట్ చేయటం కోసం శ్రీజాని అలా చేయటం అనేది కొంచెం నెగిటివ్ అయి ఉండొచ్చు. ఇంకా ప్లస్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వీక్ కూడా నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ భరణి గారికి హింట్ ఇచ్చింది. బయట నుంచి వచ్చిన ఒక లండన్ నుంచి వచ్చిన ఒక అంటే అక్కడ కూర్చుని ఇప్పుడు బయట మొత్తం అస్సలు మీ గేమ్ కనబడతలేదు, బాండింగ్స్ కనబడుతున్నాయి. అసలు మిమ్మల్ని నిజంగా ఉంచబుద్ధి అయితలేదు మాకైతే బిగ్ బాస్ లో. అయ్యో సరే, మరి నేను డిఫరెంట్ చేంజ్ చేసుకుంటాను. తప్పు ఆ బాండింగ్స్ పక్కన ఆమెతో చెప్పించారనమాట. మీరు బాండ్స్ అనే బంధంలో చిక్కుకుపోతున్నారు, మిమ్మల్ని అసలు చూడబుద్ది అవట్లా, ఫస్ట్లో మీ ఆట చాలా బాగుండేది, మిమ్మల్ని మేము మాకు హౌస్లో ఉంచబుద్ది కాదట్లేదని చెప్పేసి లాస్ట్ వీకే చెప్పారు. కానీ భరణి గారు దాన్ని అర్థం చేసుకోలేకపోయారనమాట. అర్థం చేసుకోకుండా ఇంకా నేనే అంటే నన్ను నామినేట్ చేసిన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, నేను టాప్ పొజిషన్లో ఉన్నాను, అందరూ నాతో మంచిగానే ఉన్నారు కదా, నేను మంచిగానే సేఫ్గానే ఉన్నానన్న భ్రమలో ఉండిపోయారు ఆయన. సో ఏంటంటే ఎవరిని కాదనలేకపోయి, ప్లస్ ఏంటంటే ఆయనలో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఎవరైనా వచ్చి పొగిడితే, ఎవరైనా మీరు అబ్బో మీరు ఇలాగా అంటే ఆయన పడిపోతారు. ఇంకా ఆయనకి పొగడతా ఈ అన్న బాండ్స్తోనే ఆయన ఈరోజు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట.
ఇంకా ఆయనకి అంటే జలస్ లేదు ఎవరి మీద, అంటే కొంచెం ఎవరి మీద సో వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు అన్న జలస్ కూడా ఆయనకి ఇక్కడ లేదు. కానీ ఏంటంటే ఆయన గేమ్స్ ఆడినా కూడా ఎక్కడ కెప్టెన్సీ కంటెంటర్ అయినా కూడా 3 times ఆయన కెప్టెన్ అవ్వలేకపోయారు. ఎందుకంటే ఆయనకి సపోర్ట్ లేదు. అందరూ బాగానే మాట్లాడతారు కానీ కంప్లీట్ సపోర్ట్ ఆయనకి లేదు. ఎందుకంటే ఇటు తనుజ వచ్చి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని నాన్న అడుగుతుంది, దివ్య ఇంకో పక్క నుంచి వచ్చి మీరు నాకు సపోర్ట్ చేయలేదని నాన్న అడుగుతారు, లేకపోతే రాము వచ్చి అడుగుతారు, ఇమాన్యుల్ వచ్చి అడుగుతారు. అందరూ ఈయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే కానీ ఈయన చేసిన వాళ్ళైతే ఎవరూ లేరు. ఇవే అంటే మెయిన్గా ఈ కారణాలే ఈ రోజున ఈ భరణి గారు బయటికి వెళ్ళిపోవడానికి మెయిన్ ఏమంటారు కారణాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇదే కనుక నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏమీ పోవు కదా, ఊరికే ఫ్రీగా చేయటమే కదా. దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. నెక్స్ట్ లైక్ కొట్టి కామెంట్ చేయండి తప్పకుండా. మీరు ఈ ఎలిమినేషన్ గురించి ఏమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషనా, లేకపోతే ఫెయిర్ ఎలిమినేషన్ ఆర్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.